ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ అండి. మల్టిప్లై చేయడం మామూలుగా అయితే రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని మల్టిప్లై చేయడం. Z1 = a + ib, Z2 = c + id అయితే Z1 × Z2 = a + ib × c + id అండి. ac ప్లస్ i × ad అండి. i ఇంటూ ఇక్కడ మనకి ఇక్కడ ac ప్లస్ i × ad అండి. ad i × bc అలాగే i² అంటే ఇక్కడ మనకి i² × bd అండి. ఇక్కడ i² అంటే -1 వస్తుంది కాబట్టి ఈ రెండు ఒక చోట రాసుకుంటామండి. అంటే రియల్ పార్ట్ ac - bd ప్లస్ i × ad ప్లస్ bc అండి. అలాగే మనకి ఎగ్జాంపుల్ చూస్తే ఇది ఎగ్జాంపుల్ అండి. అంటే Z1 = మనకి 3 + 5i, Z2 = 2 + 6i అయితే Z1 × Z2 ఫైండ్ అవుట్ చేయాలి. Z1 × Z2 ఫైండ్ అవుట్ చేయాలి. Z1 × Z2 మల్టిప్లై చేయడం అండి. 3 + 5 × 2 + 6i అండి. 3 × 2 6, అలాగే 3 × 6i 18i, అలాగే 5i × 2 10i అండి. అలాగే 6 × 5 30 i² అండి. i² అంటే మైనస్ కాబట్టి ఇక్కడ -30లోంచి 6 చేస్తే -24 అండి. ఇది 18i + 10i 28i. అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ అండి. మనకి ఎడిషన్ ఎలా రాసామో అలాగే మల్టిప్లికేషన్ కూడా మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక్కడ క్లోజర్ లా ద ప్రొడక్ట్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అండి. ద ప్రొడక్ట్ Z1 Z2 ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అండి ఫర్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ Z1 అండ్ Z2. అలాగే మనకి ఇది క్లోజర్ లా అండి. అలాగే ద కాంపిటేటివ్ లా ఫర్ ఎనీ టూ కాంప్లెక్స్ నెంబర్స్ Z1 అండ్ Z2 = Z1 అండ్ Z2 అండి. Z1 × Z2 = Z2 × Z1. మనకి కాంపిటేటివ్ లా ఎడిషన్లో ఎలా ఉందో ఇక్కడ కూడా మనకి మల్టిప్లికేషన్లోనండి. అలాగే ద అసోసియేటివ్ లా ఫర్ ఎనీ త్రీ కాంప్లెక్స్ నెంబర్స్ Z1, Z2, Z3 అయితే Z1 × Z2 × Z3 = Z1 × Z2 × Z3 అండి. ఇది అసోసియేటివ్ లా. మల్టిప్లికేషన్లో మనకి ఎడిషన్లో ఎలా రాసామో మల్టిప్లికేషన్లో కూడా మనకి ఇవి లాస్ ప్రాపర్టీస్ అండి. మల్టిప్లికేషన్లో 4th వన్ అండి. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ దేర్ ఎగ్జిస్ట్ ఏ కాంప్లెక్స్ నెంబర్ 1 + i0 కాల్డ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అండి. సచ్ దట్ Z × 1 = Z అండి ఫర్ ఎవరి కాంప్లెక్స్ నెంబర్ ఆఫ్ Z. అంటే మనకి ఇక్కడ 1 + i × 0 ఈజ్ కాల్డ్ మన మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటామండి. అలాగే 5th వన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఎవరి నాన్-జీరో కాంప్లెక్స్ నెంబర్ Z = a + ib. వీ హ్యావ్ ద కాంప్లెక్స్ నెంబర్ మనం మామూలుగా అయితే a/a² + b² ప్లస్ i × -b/a² + b² అండి. అంటే మనకి Z ఇస్తే మనకి 1/z ఏమంటామంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటామండి. 1/z వాల్యూ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్. అంటే మనకి ఏం రావాలంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ రావాలంటే మనం Z × 1/z చేస్తే మనకు వచ్చేది ఏంటంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వస్తుంది. కాబట్టి మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏం రాయాలంటే మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎడిషన్లో అయితే -z వస్తుందండి. ఇక్కడ మల్టిప్లికేషన్లో అయితే మనకు 1/z మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అలాగే డిస్ట్రిబ్యూటివ్ లా ఆఫ్ ఎనీ త్రీ కాంప్లెక్స్ నెంబర్స్ Z1 × Z2 + Z3 = Z1 × Z2 + Z1 × Z3 అండి. అలాగే B అండి. ఇక్కడ Z1 + Z2 × Z3 = Z1 Z3 ప్లస్ Z2 Z3 అండి. ఇది మనకి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అండి. అలాగే క్లోజర్ ప్రాపర్టీ, కాంపిటేటివ్ లా అండి. అలాగే అసోసియేటివ్ లా. డివిజన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ అండి. గివెన్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ Z1 అండ్ Z2. ద కోషెంట్ Z1/Z2 ఈజ్ డిఫైన్డ్ బై Z1/Z2 = Z1 × 1/Z2 అండి. మామూలుగా అయితే మనకి ఇక్కడ డివిజన్ అండి. Z1 = 6 + 3i అండి. Z2 = 2 - i. ఫైండ్ Z1/Z2 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 6 + 3i/2 - i. ఇప్పుడు ఏం చేస్తామంటే దీని యొక్క కాంజుగేట్ అండి. కాంజుగేట్ అంటే మనకి ఇక్కడ -i ఉంటే +i వేసి ఇక్కడ ఏం చేయాలంటే 2 + i తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేయాలండి. అప్పుడు ఏమవుతుందంటే కింద ఉన్న i ఏమవుతుందంటే మామూలుగా ఇది అవుతుంది. కాబట్టి 6 × 2 12 అవుతుంది. అలాగే 6 × i 6i, 3 × 2 6 అండి 6i, 3 × 1 అండి 3, i × i² అవుతుంది. ఇక్కడ మనకి i² అంటే -1 అండి. -1 నుంచి ఇక్కడ 12లోంచి 3 తీసేస్తే 9, అలా 6i + 6i అంటే 12i అండి. కింద a - b × a + i అండి. a² - b² ఫార్ములా
4 ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి 5 అవుతుందండి. ఇది మనకి డివిజన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్ ఎగ్జాంపుల్ అండి. ఇది ఐడెంటిటీస్ అండి. మనకి z1 + z2 హోల్ స్క్వేర్ = z1 స్క్వేర్ + z2 స్క్వేర్ 2 ఇంటూ z1 z2. అలాగే రెండోది z1 - z2 హోల్ స్క్వేర్ = z1 స్క్వేర్ + z2 స్క్వేర్ - 2 z1 z2 అండి. అలాగే z1 + z2 హోల్ క్యూబ్ = z1 క్యూబ్ ప్లస్ z2 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ z1 స్క్వేర్ ఇంటూ z2 ప్లస్ 3 ఇంటూ z1 ఇంటూ z2 స్క్వేర్ అండి. అలాగే z1 - z2 హోల్ క్యూబ్ = z1 క్యూబ్ మైనస్ 3 z1 స్క్వేర్ ప్లస్ ఇంటూ z2 ప్లస్ 3 z1 ఇంటూ z2 స్క్వేర్ మైనస్ z2 క్యూబ్ అండి. అంటే మామూలుగా అయితే ఇది a + b హోల్ క్యూబ్, ఇది a - b హోల్ క్యూబ్ అండి. అలాగే ఫిఫ్త్ వన్ z1 స్క్వేర్ - z2 స్క్వేర్ z1 + z2 ఇంటూ z1 - z2 అండి. ఈ ఐడెంటిటీస్. అలాగే ఈక్వాలిటీ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ అండి. ఇఫ్ z1 = a1 + ib1 అండ్ z2 = a2 + ib2 అండి. దెన్ మన ఈక్వాలిటీ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ని ఈక్వల్ చేస్తే మనకి రియల్ పార్ట్ ఈక్వల్ చేయాలండి, ఇమేజినరీ పార్ట్ ఈక్వల్ చేయాలి. అంటే రియల్ పార్ట్ అంటే a1 = a2 అలాగే b1 = b2 అండి. ఎగ్జాంపుల్ చూద్దామండి. 2y + 3x - y = 3x - y ఇంటూ i = 5 - 2i అండి. ఇక్కడ xy వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి రియల్ పార్ట్ ఈక్వల్ చేయాలండి. అంటే 2y ఏమవుతుందంటే 5 అవుతుందండి. అంటే y ఏమవుతుందంటే 5/2 అవుతుంది. అలాగే ఇమేజినరీ పార్ట్ అండి. అంటే 3x - y = -2 అవుతుంది. ఇక్కడ y అంటే ఆల్రెడీ మనకి 3x, ఇక్కడ 5/2 అండి y అంటే వాల్యూ, ఇక్కడ -2. దీని నుంచి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూని అవతల తీసుకెళ్ళిపోతే 3x - 2 + 5/2 అండి. అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ ఇది ఎల్సిఎం కట్టేస్తే -4 + 5/2 అండి. అంటే 1/2 అవుతుంది. x మనకి ఈ 3 కిందకి తీసుకొచ్చేస్తే 1/6 అండి. x మనకి 1/6, y = 5/2 అండి ఆన్సర్. ఇక్కడ మనకి ఐడెంటిటీస్ అలాగే ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అండి. కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అండి. మనకి ఇది అంటే మనకి లెట్ z = a + ib ఏ కాంప్లెక్స్ నెంబర్, దెన్ ద కాంజుగేట్ ఆఫ్ z ఈజ్ డినోటెడ్ బై z బార్ అని రాస్తామండి. ఇట్ ఈజ్ ఈక్వల్ టు a - ib అండి. అంటే మనకి ఇక్కడ i ఉన్న చోట ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ రాయాలి అంతే అండి. అంటే z = a + ib అయితే z బార్ = a - ib అవుతుంది. ఇట్ ఫాలోస్ ఫ్రమ్ ద డెఫినేషన్ దట్ కాంజుగేట్ ఆఫ్ a అండి. కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ అబ్టైన్డ్ బై రీప్లేసింగ్ i బై -i అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ z = 3 + 4i దెన్ z బార్ మనకి 3 - 4i అండి. ప్రాపర్టీస్ అండి ఇవి. z బార్ హోల్ బార్ అండి, మళ్ళీ మొత్తానికి z అవుతుంది. అంటే మనకి దీనికి z బార్కి మళ్ళీ అగైన్ బార్ తీసుకుంటే మళ్ళీ అగైన్ ఏమవుతుందంటే a + ib వస్తుందండి z. అలాగే z1 + z2 హోల్ బార్ z1 + z2 బార్ అండి. ఇది సెపరేట్ చేయొచ్చు. అలాగే థర్డ్ వన్ అండి z1 - z2 బార్ z1 బార్ - z2 బార్ అండి. ప్రాపర్టీస్ మనం z1 a + ib, z2 = c + id తీసుకుంటే రెండు ఈక్వల్ ఇలా వస్తాయండి ప్రాపర్టీస్. మనకి డిఫరెన్స్, డిఫరెన్స్ అలాగే మల్టిప్లికేషన్ అండి. z1 × z2 బార్ z1 బార్ × z2 బార్ వేరువేరుగా రాయొచ్చు. అలాగే డివిజన్ అండి. ఇది z1/z2 బార్ z1 బార్ z2 బార్ అండి. z2 ≠ 0. ఈ ప్రాపర్టీస్ అండి మన కాంజుగేట్ యొక్క ప్రాపర్టీస్. మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అండి. మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ z = a + ib అండి. డినోటెడ్ బై mod z అని రాస్తాం. mod z = √a² + b² అండి. ఇఫ్ z = 2 + 3i దెన్ mod z = 2² అంటే a² అంటే 2² ప్లస్ b² అంటే 3² అండి, √13. అలాగే ఎగ్జాంపుల్ అండి z -5 - 4i దెన్ mod z -5 హోల్ స్క్వేర్ ప్లస్ √−5 హోల్ స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్ అండి. అంటే 41 అవుతుంది. ప్రాపర్టీస్ ఆఫ్ మాడ్యులస్ అండి. z × z బార్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే mod z హోల్ స్క్వేర్ అండి. అలాగే mod z1 × z2 mod z1 × mod z2 అండి.
ఇది మాడ్యులస్ ప్రాపర్టీస్ అండి. మాడ్ Z1/Z2 అంటే మనం సెపరేట్గా రాయొచ్చు, మాడ్ Z1/మాడ్ Z2 అని రాయొచ్చు. మాడ్ Z2 నాట్ ఈక్వల్ టు 0 అండి. ఇది మాడ్యులస్కి సంబంధించిన ప్రాపర్టీస్. ఇక్కడ మనకి దీనికి సంబంధించిన కాన్సెప్ట్ అన్నీ మనకి కంప్లీట్ అయినాయండి. తర్వాత ఎగ్జాంపుల్ సమ్స్ చేసుకుని 4.1 చేద్దామండి నెక్స్ట్ వీడియోలో. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.